से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नज़र डालते हैं खबरों पर। చాలా వరకు గవర్నమెంట్ హాస్టళ్లలో గవర్నమెంట్ గురుకులాలలో విద్యార్థులకు కరెంట్ నాణ్యమైన విద్య లేక విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కానీ చనిపోతూ ఉన్నారు. వాటి అన్నిటికీ ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కళ్ళు తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల చిల్లర స్కాలర్షిప్ విడుదల పెండింగ్లో ఉన్నాయి, వాటిని విడుదల చేయాలి. అందులో సగమైన విడుదల. విద్యారంగాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యారంగానికి సరైనటువంటి నిధులు కేటాయించరు. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయరు. విద్యారంగంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలపైన వీళ్ళకి చూయి ఉండదు. కానీ మేము ప్రజలకు అందిస్తాం, ప్రజాప్రభుత్వం అని చెప్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి? అసలు విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక డిగ్రీ విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. స్కాలర్షిప్ల మీదే బస్ పాసులని, నోట్బుక్స్ అని, వాళ్ళ డ్రెస్ కానీ ఇతర మెటీరియల్ కానీ స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు చదువుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ అతి త్వరలో విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చెలో అసెంబ్లీ లేకపోతే చెలో సెక్రటరీ కూడా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది. ఖచ్చితంగా త్వరలో మేము కోరినటువంటి డిమాండ్స్ ప్రభుత్వం స్పందించి విద్యార్థుల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా డిమాండ్ ఏం కోరబోతుంది? మాకు స్కాలర్షిప్స్ ని విడుదల చేయండి. మేము స్కాలర్షిప్స్ ద్వారా బుక్స్, ఈ బస్ చార్జెస్, బస్ పాస్లను కూడా తీసుకోవాలనుకుంటున్నాం. అవసరమైతే మెటీరియల్స్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా. ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाज़त और आप देखते रहिए एनए न्यूज़।